నమస్తే అండి. మనీ ఫ్యాక్ట్స్ హబ్‌కు స్వాగతం. దసరా పండగ జరుపుకోవడానికి కారణం ఏంటి? అసలు ఈ దసరా పండగ అనేది ఎందువల్ల వచ్చింది? అండ్ దసరా పండగ ఏపీ అండ్ తెలంగాణలో ఇంత ఫేమస్‌గా చేసుకోవడానికి కారణాలేంటి? అండ్ నార్త్ ఇండియాలో చేసుకోవడానికి కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. అంతేకాకుండా దసరా పండగ రావడానికి హిందూ పురాణాలు ఏం చెప్తున్నాయనేది అయితే మెయిన్‌గా అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఒక కథ చెప్పడం జరుగుతుంది. ఈ కథ అనేది దసరా పండుగ ఎలా వచ్చింది, అసలు దసరా పండుగకి రావడానికి కారణాలు ఏంటి అనేది ఈ కథలో ప్రతి ఒక్క అర్థం కూడా మీకు ఉంటుంది. మహిషాసురుడు సంహారం కథ అంటే మహిషాసురుడిని వరించిన అని చెప్పి మనం దసరా పండుగ అయితే చేస్తాం కదా. సో దానికి సంబంధించిన కథ అయితే మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుండి ఒక వరం పొందాడు. ఆ వరం ప్రకారం అతనిని ఏ పురుషుడు కానీ దేవుడు కూడా సంహరించలేరు. ఈ వరం పొందిన తరువాత మహిషాసురుడి గర్వంతో విర్రవీగి దేవతలపై దండెత్తి స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. దేవతలను మునులను తీవ్రంగా హింసించడం మొదలెట్టాడు. మహిషాసురుడు అరాచకాలను అరికెట్టలేక త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరియు దేవతలందరూ కలిసి ఒక ప్రకాశవంతమైన శక్తిని సృష్టించారు. ఆ శక్తి ఒక స్త్రీ రూపంలో జన్మిస్తుంది. ఆమెనే దుర్గాదేవి అంటాము. దుర్గాదేవి అన్ని దేవతలు తమ ఆయుధాలను ఇస్తారు. సింహాన్ని వాహనంగా చేసుకుని దుర్గాదేవి మహిషాసురుడితో 9 రాత్రులు భీకర యుద్ధం చేస్తుంది. ఈ 9 రోజులు నవరాత్రులుగా ప్రసిద్ధి చెందుతాయి. 10వ రోజు దుర్గాదేవి మహిషాసురుడిని సంహరిస్తుంది. మహిషాసురుడి మరణంతో లోకాలన్నీ శాంతి పొందుతాయి. ఈ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ 10 రోజుల విజయదశమి పండుగ జరుపుకుంటాము. మనకి విజయదశమి అంటే నవరాత్రుల పండగ అనేది ఎందుకని పిలుస్తాము అంటే మహిషాసురమర్దిని అంటే దుర్గాదేవి ఎప్పుడైతే రాక్షసుని వధిస్తారో అప్పుడు మనకి పండగ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇదండి మనకి ఓవరాల్గా స్టోరీ అనేది. అంటే విజయదశమి ఎలా వచ్చింది, విజయదశమి జరుపుకోవడానికి కారణం ఏంటనేది. అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో విజయదశమి అంగరంగ వైభవంగా కనుల విందుగా అయితే జరుగుతుంది. అదేవిధంగా నార్త్ ఇండియాలో అయితే ఇంకా బాగా జరుపుకుంటారండి. విజయదశమి అనేది కలకత్తాలో అయితే ఇంకా బాగా జరుపుకుంటారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్ కానీ లేదంటే ఢిల్లీలో కానీ ఇంకా బాగా జరుపుకుంటారు. దీని ఏంటంటే మనకి ఈ విజయదశమి అనేది 9 రోజుల పండగ, నవరాత్రులు జరిగే పండగ కాబట్టి అందరూ అంగరంగ వైభవంగా అయితే ఈ విజయదశమిని జరుపుకోవడం జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. వీడియో ఎంతవరకు బాగుంది అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరికొన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఇలాంటి కథలు అంతేకాకుండా మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి వీక్షించండి.